నమస్తే, విక్టరీ మీడియాకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. వైసీపీ హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ఆదుకుంటాం. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన మాజీ సీఎం జగన్. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణ. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలి. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 75% గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచ్లే ఉన్నారన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి కోసమే కృషి చేయాలని పవన్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగానే అభివృద్ధి కూటమి లక్ష్యమన్నారు. ఇక దేశభక్తి పంచాయతీల నుంచే రావాలన్నారు. గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకులే జాతీయ స్థాయికి వెళ్లాలన్నారు. పంచాయతీ వ్యవస్థ దేశానికి వెన్నెముక అని పవన్ పేర్కొన్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. పదవులు తనకు అలంకరణ కాదని బాధ్యత అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. చంద్రబాబు అపార అనుభవం ఏపీకి అవసరమని పేర్కొన్నారు. ఏపీని అప్పుల బారి నుంచి తప్పించి సంపద సృష్టించేందుకు చంద్రబాబు అనుభవం అవసరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి తాను ఎప్పుడు సిద్ధమన్నారు. ప్రభుత్వ భూముల రక్షణకు సరికొత్త చట్టం తెస్తామన్నారు. 5 ఏళ్లలో 20 గ్రామ సభలు జరిగేలా చూస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒక అబ్బాయికి చదువు నేర్పిస్తే తను మాత్రం ఎదుగుతాడంట. అదే ఒక ఆడబిడ్డకి చదువు నేర్పిస్తే ఇల్లంతా మొత్తం దానికి అభివృద్ధి ఏర్పడుతుందని చెప్తారు. అలాగే ఇక్కడ మన సంయుక్త గారు సర్పంచ్కి ఎన్నికై ఇందాక మాట్లాడిన ఆడపడుచులు పగడాల వరలక్ష్మి గారు మాట్లాడినా, అక్కడ టీచర్ల గురించి ఉపాధ్యాయుని మాట్లాడినా, ఆడబిడ్డలు చదివితే కుటుంబం కాదు, గ్రామాలే కాదు, దేశం కూడా ముందుకెళ్తుందని చెప్పి ద్రౌపది ముర్ము గారు ఒక పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్కి ఎదిగి ఈ రోజున భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు. అంటే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మనం ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ గారు, అలాగే మన సంయుక్త గారిని చూసి నేర్చుకోవాలి. నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూరావారిపల్లికి వచ్చాను అని అనడానికి, అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. క్షతగాత్రులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ మరో దురదృష్టకరమైన ఘటన జరిగిందని అన్నారు. రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. జార్ఖండ్ కు చెందినటువంటి 3 కార్మికులకు గాయాలయ్యాయని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. గాయాలైన సూర్యనారాయణకు ధైర్యం చెప్పామని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యంతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. పరిశ్రమల యాజమాన్యాలు భద్రత పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లాంటి ఘటన జరిగిందని చెప్పారు. ఆ సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి ఉందని చెప్పారు. ఆ ప్రమాద బాధితులను వైసీపీ ప్రభుత్వం అండగా లేదని మంత్రి అనిత వెల్లడించారు. అందుకే మేము ఇమీడియట్ గా మండే, అంటే రేపు ఫ్రైడే సాటర్డే వాళ్ళకి కూడా అందరూ కూడా రావాలి. సాటర్డే సండే కాబట్టి అందరూ కూడా రావాలి. కాబట్టి మండే ఒక మీటింగ్ కూడా కాల్ ఫర్ చేస్తున్నాం. డెఫినెట్ గా ప్రికాషన్స్ తీసుకోవడానికి వాళ్ళకి చెప్పాలి. ఇండస్ట్రీస్ రావడం ఎంత అవసరమో మనకి ప్రజల ప్రాణాలు కూడా అంతే అవసరం. సో అన్ని ప్రికాషన్స్ వైజ్గా వాళ్ళు వెళ్ళాల్సిందే. ఈరోజు ఇలాంటి యాక్సిడెంట్లు అనేది దాచేస్తే దాగిపోయేవేం కాదు. మనం దాచేయాలనుకున్నా కూడా ఇంకా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో గొడవ జరిగిపోతుందేమో, ఏదో ఇబ్బంది అవుతుంది, మాకు కుటుంబం వచ్చి బాధపడుతుంది. ఇప్పుడు ఆ కుటుంబం వాళ్ళ పెద్దని సంపాదించే పెద్దని కోల్పోతున్నప్పుడు బాధపడదా?
నేను దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మనం ఏం చేయాలి, ఏం చెప్పాలని ప్రిపేర్డ్గా ఉండాలి యాజమాన్యాలు. అంతే తప్పించి దాచేస్తాము, లోపల తీసుకొచ్చేసి ఎవరికి తెలియకుండా కామప్ చేసేస్తామంటే అవ్వదు ఈ రోజుల్లో. సేఫ్టీ ఆడిటింగ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏ కంపెనీ ఫాలో అయింది, ఆ కంపెనీ ఫాలో అయిందో లేదో ఏ అధికారి వెళ్ళి చూసి వచ్చాడు, ఎవరు పర్యవేక్షించారు, ఇవన్నీ జరిగినాయా? అంటే ఒక సేఫ్టీ ఆడిటింగ్ అంటే అక్కడికి వెళ్ళి ఆడిట్ చేసేసి కాగితం ఇచ్చేయడం కాదు. వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత నీ దగ్గర ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కాగితం ఇచ్చిన తర్వాత అవి జరిగినాయా లేదా అన్నది పర్యవేక్షించుకోవాల్సిన అధికారులు కూడా పర్యవేక్షించుకోవాలి. సో ఆ సిస్టమ్ అంతటినీ స్టిమ్యులేట్ చేస్తాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత అయితే గవర్నమెంట్ తీసుకుంటాం. ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగింది, మీకు గుర్తు చేస్తున్నా. అంటే మేము సవాళ్ళ మధ్యలోని రాజకీయాలు చేయడానికో ఇలాంటి సంఘటనల మధ్యలో రాజకీయాలు చేయడానికి కాదు. నేనేమంటానంటే ఎల్జీ పాలిమర్స్ టైంలో దుర్ఘటన జరిగింది. అది ఎంత పెద్ద దుర్ఘటన మనందరికీ కూడా తెలుసు. దగ్గర 12 నుంచి 15 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అక్కడ సంఘటన జరిగింది. కనీసం ప్లేస్ దగ్గరికి వెళ్ళాడండి అప్పుడున్న సీఎం, అప్పుడు సీఎంఏ కదా మనోడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు సీఎంఏ కదా. యాజమాన్యాన్ని ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని మాట్లాడి అట్నుంచి చెడ్డాలు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ రోజు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు. చూద్దాం ఏం మాట్లాడతాడు, ఏమిస్తాడో చూడాలి కదా, చూద్దాం. అచితాపురం ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనలో బాధితుల పట్ల ప్రభుత్వం స్పందించిన తీరు చాలా దారుణంగా ఉందని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. శుక్రవారం అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స బాధితుల్ని క్షతగాత్రులను జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే కనీసం జిల్లా అధికారులు, మంత్రులు స్పందించిన తీరు సరికాదని, బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉండాల్సిన వారే నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని 3 వారాల్లోగా చెల్లించకపోతే బాధితులకు అండగా తానే స్వయంగా ధర్నాలో పాల్గొంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొత్స వరూధ కళ్యాణి, మాజీ మంత్రులు అమర్, పేర్ని నానితో పాటుగా పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం 17 మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి వచ్చి ప్రెస్ మీట్ను అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు. మరో గంట తర్వాత అంటే సాయంత్రం 5 గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సాకుగా చూపుతూ దళితుల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ ఆరోపించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2028 నాటికి పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. హిందువులంతా ఎంతో పవిత్రంగా క్షేత్రంగా భావించే తిరుమలలోని కీలక ఫైల్స్ అగ్నికి ఆహుతి కావటం వెనుక కూడా ఒక కుట్ర కోణం దాగి ఉందని, ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిన్న ఫార్మా కంపెనీలో జరిగినటువంటి మృతులకు కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ చంద్రబాబు సరైన సమయంలో వచ్చి వాళ్ళకి తలా ₹1 కోటి ఇవ్వడం కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నేను మెచ్చుకుంటున్నా. ముఖ్యంగా దళితుల వర్గీకరణ మొదటి అంశం. రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి. మూడవది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. నాలుగవది అంతకుముందు చెప్పాను, మళ్ళా కూడా చెప్పాలనుకుంటున్నాను, 2 కుటుంబాల కథ. దళితులు అనేవాళ్ళు ఒకప్పుడు అంటరాని వాళ్ళు.
గుళ్ళల్లోకి, వీధుల్లోకి, బళ్ళుల్లోకి ఎక్కడికి రానిచ్చేవాళ్ళు కాదు. అటువంటి అంటరాని వాళ్ళ కొరకు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ల గారి కృషి ఫలితంగా వాళ్ళకి దాదాపు 75 సంవత్సరాలు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మరి సుప్రీంకోర్టు అనేది ఒక నేషనల్ కోర్టు, ఒక జాతీయ కోర్టు. రాజ్యాంగ స్ఫూర్తిని కోల్పోయింది ఆగస్టు 1వ తారీఖున. రాజ్యాంగ స్ఫూర్తి లేదు దాంట్లో. ఆ జడ్జిమెంట్లో 500 పేజీల జడ్జిమెంట్లో రాజ్యాంగ స్ఫూర్తి, భారతదేశ రాజ్యాంగ విశాఖలోని హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలోని ఈ నెల 25, 26 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి శ్యామ్ మాధవదాస్ తెలిపారు. శుక్రవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ 2 రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నగరంలోని ఎంవిపి కాలనీలోని ఉన్నటువంటి గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో నగర ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా ఈ 2 రోజుల పాటు స్వామివారికి విశేష సేవలతో పాటు అభిషేకాలు, పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. హరే కృష్ణ. నా పేరు శ్యామమాధవ్ దాస. హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నంలో సభ్యులు అనమాట. ఈ సంవత్సరం ఆగస్టు 25వ తారీఖు మరియు 26వ తారీఖు అనగా ఆదివారం మరియు సోమవారము మనము శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను అత్యంత ఘనవైభవంగా మన విశాఖపట్నంలో 2 చోట్ల చేసుకుంటున్నాము. ఒకటి ఏంటంటే ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి గాదిరాజు ప్యాలెస్లో చేస్తున్నాము. రెండవది ఐఏఎం కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి హరే కృష్ణ వైకుంఠ క్షేత్రంలో కూడా మన ఈ యొక్క జన్మాష్టమి వేడుకలు అత్యంత ఘనవైభవంగా చేసుకుంటున్నాము. 2 చోట్ల కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు ఈ యొక్క ఉత్సవాలు అత్యంత ఘనవైభవంగా చేస్తారు. భగవంతునికి దర్శనము, జూలన్ సేవ, హరినామ జప మండపం, వచ్చిన భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం హరే కృష్ణ మూవ్మెంట్ తరపున హరే కృష్ణ వైకుంఠం గంభీరం క్షేత్రంలో మనము ఒక ప్రత్యేకమైన సేవను భగవంతునికి నివేదించడం జరుగుతుంది. ఇదేంటంటే భజ గోవిందం అంటే ఏంటంటే భగవంతుని యొక్క లీలలను 108 మంది పార్టిసిపెంట్స్ ఒకటే స్టేజ్ మీద పెర్ఫామ్ చేయడం. దీనిలో రకరకాల మ్యూజిక్ స్కూల్స్ నుంచి సంబంధించినటువంటి విద్యార్థులు అనేది పార్టిసిపేట్ చేయడం. మండపాక శారద గారు, సరస్వతి విద్యార్థి గారు, హరిత సిస్టర్స్, ఇలా ప్రఖ్యాతిగాంచిన మ్యూజిక్ ఆర్టిస్ట్ వాళ్ళ శిష్య బృందం అంతా కూడా ఈ 108 పార్టిసిపెంట్స్ ద్వారా మన యొక్క భజ గోవిందాలు పార్టిసిపేట్ చేసి భగవంతుని యొక్క అనేక లీలలను గాన రూపంలో వాళ్ళు భగవంతునికి అర్పిస్తారనమాట. ఈ యొక్క సేవలు ప్రతిరోజు 25వ తారీఖు మరియు 26వ తారీఖు 2 రోజులు కూడా సాయంత్రం 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకు 3 గంటల పాటు నిర్విరామంగా భగవంతునికి సేవ ఉంటుంది. దయచేసి భక్తులందరూ కూడా ఈ భజ గోవిందాన్ని తిలకించి భగవంతునికి అభిషేకం 26వ తారీఖు సాయంత్రం 9:30 గంటలకు భగవంతుని యొక్క ఈ యొక్క అభిషేకం అనేది ఉంటుంది. దయచేసి కూడా ఈ యొక్క అభిషేకంలో మరియు ఈ భజ గోవిందంలో మీరు పార్టిసిపేట్ చేసి భగవంతుని యొక్క కృపకు పాత్రగారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరే కృష్ణ. పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసనలోని సిహెచ్ఈ నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ, అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మాలో జరిగినటువంటి ఘోర దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలన్నారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. పరిశ్రమల్లోకి వెళ్లిన కార్మికుడు తిరిగి సేఫ్టీగా తిరిగి వస్తాడన్న గ్యారంటీ లేదన్నారు. భద్రతా చర్యలు లేకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు నిత్య కృత్యమవుతున్నాయని అన్నారు. కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి భద్రతా చర్యలు చేపట్టడానికి యాజమాన్యాలు, ప్రభుత్వాలు సిద్ధంగా లేవన్నారు. అందువల్ల నష్టపరిహారం ఎంతో కొంత ప్రకటిస్తే సరిపోతుందని అనుకోవడం సరైంది కాదు. ఎంత డబ్బులు ఇచ్చినా ప్రాణాలు తిరిగి తీసుకురాలేరు. పనిలో భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం ప్రాథమికమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘోరమైనటువంటి పారిశ్రామిక ప్రమాదానికి వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. సుమోటివ్గా ఈ కేసుని స్వీకరించింది. దీన్ని సిఐటి తరఫున హర్షిస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రమాదానికి మూలమైనటువంటి విషయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిఐటి తరఫున నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ మూల కారణాలని పరిష్కరించకుండా
రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారాలతో సరిపెట్టేటువంటి ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అది కాకుండా ఈ సమస్యలకు మూల కారణాలు ఏమిటనంటే సోషల్ ఆడిట్ అని సేఫ్టీ ఆడిట్ అనేటువంటి జరగాలి. భద్రతా ఆడిట్ జరిగినప్పుడు మాత్రమే ఏ పరిశ్రమలో ఏ లోపం ఉందనేది గుర్తించడం జరుగుతుంది. దాని మీద చర్యలు చేపడితే మాత్రమే ఇవి నివారించడానికి అవకాశం ఉంది. అట్లాగే ఇది జరగకుండా ఉండడానికి కారణం ఏమిటనంటే అసలు ఇన్స్పెక్షన్లే జరగకూడదని చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2019 మార్చి 27 ఇచ్చినటువంటి జీవో ఇన్స్పెక్షన్లు తనిఖీలు చేయక్కర్లేదని ఒక సర్టిఫికేట్ యజమాని నేను అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నానని సెల్ఫ్ సర్టిఫికేట్ యజమాని ఇచ్చేటువంటి సర్టిఫికేట్ సరిపోతుంది. తప్పుడు పనులు చేసేటువంటి యజమానులు సర్టిఫికేట్లు తీసుకొని గవర్నమెంట్ తనిఖీలు చేయకుండా ఉండడం శుద్ధ తప్పు. అందువల్ల దానికి అవకాశం కల్పిస్తూ ఈ జీవో జారీ చేసి, అలాగే ఈరోజు వచ్చేటువంటి రసాయన కంపెనీలు ఫార్మా కంపెనీలు అన్నీ కూడా ఈపీజెడ్ ఎస్ఈజెడ్లో వస్తున్నాయి. ఈ ఈపీజెడ్లన్నీ మొత్తం ఈపీజెడ్లన్నింటికి కూడా మినహాయింపు ఇచ్చారు. ఎగ్జంప్షన్ మినహాయింపు ఎవరు మినహాయింపు ఇచ్చినటువంటి వారిలో ఈ ఈపీజెడ్ ఎస్సీజెడ్లు అన్నీ కూడా మినహాయించబడ్డాయి. అంటే ఇన్స్పెక్షన్లే ఎస్సీజెడ్లు అక్కర్లేదు, వాళ్ళంతా పవిత్రంగా ఉంటారు, వాళ్ళంతా భద్రత బ్రహ్మాండంగా అమలు చేస్తారు అని ఈ ప్రభుత్వానికి ఎవరు చెప్పారు? ఎందుకు ఇచ్చారు మీరు? ఎందుకు యజమాని అరెస్ట్ చేయలేదు? ఈరోజు కూడా యాదగిరి రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? డక్కన్ కెమికల్స్ని యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళిద్దరు జాయింట్ కంపెనీ ఇది. ఈ కంపెనీ యాజమాన్యానికి తొత్తులుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకనే వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ములు మీకున్నాయా? యజమాని కాబట్టి చెయ్యరు, ఎందుకంటే యజమానులకు చేస్తే వాళ్ళ కోపం. విశాఖ జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సులభతర రీతిలో ఇసుక సరఫరా చేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఉచిత ఇసుక విధానం ఇతర అంశాలపై పోలీస్ కమిషనర్ శంకబ్రద బాగ్చితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో ఆగనంపూడి డిపో నుంచి మాత్రమే ఇసుక సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. భీమిలిలో ఇసుక సరిపడా లేకపోవడంతో ఒక్క డిపోనే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆగనంపూడి డిపోలోని ప్రస్తుతం 61,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని వెల్లడించారు. అక్కడి నుంచి రోజు 100 వాహనాల ద్వారా ఇసుకను ప్రజలు తీసుకువెళ్తున్నారని వివరించారు. జూలై 8వ తేదీ నుంచి కూడా ఉచిత ఇసుక విధానం ప్రకారం ఇసుకను సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. which lorries will be given slots, sir. Booking point, they will give them a serial number and they will slot up 2 hour slot. From 6 AM to 6 PM, 2 hour slot, 6 to 8, 8 to 10. How much time is it? 10 to 12 minutes. 10 to 12 minutes. And we will put one more 3 days to 3. విశాఖపట్నం జిల్లాలో మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి 8/7/2020 నాటి నుంచి మనము కొత్త విధానంలో ఇసుక సరఫరా చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఎటువంటి రెవెన్యూ షేర్ లేకుండా, ప్రభుత్వానికి ఎటువంటి ఇన్కమ్ లేకుండా ఆపరేషన్ కాస్ట్ మేరకు మనము శాండ్ని సరఫరా చేయడం జరుగుతున్నది. మన దగ్గర మొదలైనప్పుడు దాదాపు 190,000 మెట్రిక్ టన్ 2 డిపోలు, ఒకటి భీమిలి, ఇంకొకటి అగనంపూడి గాజువాక మండలంలో 2 డిపోల్లో మనము సరఫరా చేయడం జరిగింది. దీంట్లో చూస్తే భీమిలిలో తక్కువ శాండ్ ఉండడం వల్ల అక్కడ శాండ్ని త్వరగా మనము పంపించడం జరిగింది, ఎగ్జాస్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఒకటే స్టాక్ యార్డ్ దగ్గర నుంచి మనము ఇసుక సరఫరా చేయడం జరుగుతున్నది. అగనంపూడి స్టాక్ యార్డ్ నుంచి మాత్రమే ప్రస్తుతానికి జిల్లాలో ఇసుక సరఫరా అనేది జరుగుతున్నది. ఈ సరఫరాలో ఈ మధ్యలో కొంత కంప్లైంట్స్ రావడం, ఎక్కువ డిలే వస్తున్నది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి విశాఖ అనకాపల్లి జిల్లాలో ఇటీవల కాలంలో జరుగుతున్న ఫార్మా కంపెనీల ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అన్ని పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రముఖ ఉద్యమకారుడు జెటి రామారావు డిమాండ్ చేశారు. విశాఖ నగరంలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించిన విషయాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో G20 ఇన్వెస్టర్ల సదస్సు తదితర వాటిని ఏర్పాటు చేసి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నారే తప్ప ప్రస్తుతం ఉన్న పరిశ్రమ
పరిశ్రమల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కనీసం పట్టించుకోవడం లేదని ఈ ప్రమాదాల ఘటనపై విచారణ చేపట్టాలన్నారు. విశాఖలో G20 సదస్సు ఇన్వెస్టర్ల సమ్మిట్ ఏర్పాటు చేసి పరిశ్రమలని ఏర్పాటు చేస్తాం, ఇన్వెస్టర్లు రండి అని చెప్పి పెద్ద ఎత్తున గ్రీన్ కార్పెట్ పెడితే కొన్ని పరిశ్రమలు వచ్చాయి. తదనంతర కాలంలో హైదరాబాద్ నుంచి తరిమేసిన కొన్ని పరిశ్రమలు విశాఖ పరిసర ప్రాంతాల్లో వచ్చాయి. అయితే ఇన్వెస్టర్లేమో ఢిల్లీలో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు, మేనేజర్లు అందరూ హైదరాబాద్లో ఉంటున్నారు. ప్రజలు ప్రాణాలు, కార్మికుల ప్రాణాలు కోల్పోయేది మాత్రం విశాఖపట్నం, అనకాపల్లి వాసులు. ఇవాళ వాళ్ళు ఏంటంటే ఇన్వెస్టర్లు వాళ్ళు లాభాలు మాత్రమే చూస్తున్నారు. రైతులు 80% భూములు త్యాగం చేస్తున్నారు, వారి ప్రాణాలు త్యాగం చేస్తున్నారు, ఆస్తులు త్యాగం చేస్తున్నారు, ఇళ్ళు త్యాగం చేస్తున్నారు. కనీసం ఉపాధి అవకాశం వచ్చేటప్పటికి 20% కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వట్లా. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదా పరిశ్రమలో ఉన్న పెద్దలు కానీ, యాజమాన్యాలు వీళ్ళందరూ కూడా భద్రత మీద 20% కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళ దృష్టి సారించట్లా. స్మోక్ డిటెక్టర్ 1000 రూపాయలండి స్మోక్ డిటెక్టర్ మార్కెట్లో. ఈ స్మోక్ డిటెక్టర్ ఉంటే కనుక ఎక్కడైనా పొగొచ్చిందా ఏదైనా అలారం కొడుతుంది, మొత్తం ఫ్యాక్టరీ అంతా అలర్ట్ అవుతారు. అట్లాంటివి కూడా పెట్టుకోరు వీళ్ళు. ఎన్ని ఎగ్జామ్షన్ తీసుకుంటున్నారు సార్ వీళ్ళు? ల్యాండ్ ఎగ్జామ్షన్, GST ఎగ్జామ్షన్, కరెంట్ ఎగ్జామ్షన్, ఎక్విప్మెంట్, బ్యాంకుల నుంచి లోను ఎక్విప్మెంట్ తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ఇంటి దగ్గర నుంచి నడిచొస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇన్ని సదుపాయాలు ఇస్తున్నప్పటికీ కూడా పరిశ్రమల్లో వాళ్ళకి. అచ్యుతాపురం ఫార్మాసెస్ లోని జరిగినటువంటి ప్రమాద బాధితులను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా బాధితులను పరామర్శించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి ప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా న్యాయస్థానంలో ఫిల్ వేస్తానన్నారు. బాధితులకు ప్రభుత్వం ₹1 కోటి ఇవ్వడాన్ని తాము అభినందిస్తున్నామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని KA పాల్ వైద్యులను కోరారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹100 కోట్ల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫార్మా ప్లాంట్లో జరిగిన ఘటన చాలా విచారకరమైనది. దాదాపు 18 మంది చనిపోయారు, 36 మంది గాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి వారికి ₹1 కోటి ప్రకటించడం, వారిని విజిట్ చేయడం నేను అభినందిస్తున్నాను. కానీ ఇక్కడ మెడికల్ హాస్పిటల్లో వీరికి న్యాయం చేయడానికి ఫోటోలు తీయాలి, నేను బిల్ వేసి ₹1 కోటి ఒక లైఫ్. ఇలాగ ఎంతమందిని నెగ్లిజెన్స్తో చంపేస్తారు జనాలు. అందుకని ప్రత్యేక హోదా కొరకు ఏ విధంగా నిన్న ఏపీ హైకోర్టులో పిల్లేశాను, రాత్రంతా ప్రయాణం చేసి వైజాగ్ వచ్చారు. వీరితో మాట్లాడడానికి వారు ఎంతో నన్ను చూసి పేషెంట్లు బర్న్ అయిన వాళ్ళు ప్రేయర్ చేయండి సార్ అని వారు కోరుతుంటే ఇక్కడ స్టాఫ్ డాక్టర్ మోహన్ వీళ్ళు అడ్డుకోవడం చాలా విషాదం. ఎందుకంటే వాళ్ళకి స్పిరిచువల్ కౌన్సిల్ కావాలి, ప్రేయర్ కావాలి, ఆ తర్వాత అలౌ చేశారు. కానీ వీరికి ఒక్కొక్క కుటుంబానికి దాదాపు ₹100 కోట్లు, చనిపోయిన కుటుంబానికి గాయపడిన వాళ్ళకి ₹10 కోట్లు ఇవ్వాలని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ వేస్తే, ఎందుకంటే ఇది పర్పస్ఫుల్గా జరిగిందా లేదా, ప్లాంట్కి వెళ్ళిన తర్వాత నేను విషయాలు మాట్లాడతాను. KGHలో విజిట్ చేస్తున్నాం. ఇది కంటిన్యూగా ఈ ప్లాంట్లు మినిమం కేర్ తీసుకుంటే ప్రాణాలు కాపాడు ఉండేది. మినిమం కేర్. ఇది ఎట్లా జరిగిందో మీరు న్యూస్లో ఆల్రెడీ చూశారు. ఇది నెగ్లిజెన్స్ వల్ల, ప్లాంట్ నెగ్లిజెన్స్ వల్ల జరిగిందని. దానికి CBI ఎంక్వైరీ చేయించాలా, సిట్ ఎంక్వైరీ చేయించాలా, ఏం చేయాలన్నది మీ కొరకు నేను ఫైట్ చేస్తాను. మీరు నేను కలిసి కుటుంబాలకు న్యాయం చేద్దాం. పరవాడ సినర్జిన్ ఫార్మాలో జరిగినటువంటి ఘటన దురదృష్టకరమని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విశాఖపట్నం ఇండస్ హాస్పిటల్లోని ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గంటకు ఈ ఘటనపై మానిటరింగ్ చేస్తున్నారన్నారు. రాత్రి 12:30 జరిగిందని తెలిపారు. గాయపడిన వారిని యాజమాన్యం, సిబ్బంది ఆసుపత్రికి తీసుకువెళ్లారన్నారు. హాస్పిటల్కు వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించినట్లు తెలిపారు. ఈ ఘటనలో 4 గాయపడ్డారని, వారిలో 3 జార్ఖండ్ రాష్ట్రానికి, 1 విజయనగరానికి చెందిన వారుగా ఉన్నారన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, ముంబైకి కూడా తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం మానవ తప్పిదమే అని తెలుస్తోందన్నారు. నాకు ఉదయాన్నే దాదాపు 6 గంటలకు ఈ విషయం తెలియపరిచారు. మొత్తం వివరాలన్నీ కనుక్కుంటే రాత్రి 12 లోపు ఏదైతే కెమికల్ మిక్స్ చేస్తున్నారో ఆ కెమికల్ మిక్స్ చేసినప్పుడు సమ్ రియాక్షన్
ఒక స్పార్క్ మాదిరి వచ్చేసి ఒక స్మోక్ రావడం జరిగింది. ఆ రియాక్షన్ వల్ల స్పార్క్ అయిపోయి వాళ్ళకి బర్న్స్ రావడం. అంటే ఏదో ఫైర్ అంటే మామూలుగా మంటల మాదిరి వచ్చి కాదు. సో డైరెక్ట్ గా ఎవరైతే ఆ పేషెంట్ 5 సంవత్సరాల నుంచి మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, అతనే చీఫ్ కెమిస్ట్ అక్కడ, అతనే ఈ మిక్స్ చేసే దాంట్లో ప్రతిరోజు కూడా అతనే మిక్స్ చేయడం. అతను కూడా ఏం జరిగిందో, ఏమన్నా కెమికల్లో ఫాల్ట్ వచ్చిందా ఏంటి అనేది అతనికి కూడా అర్థం కావట్లేదు. వారి జరిగిన వెంబడే యాజమాన్యం వారు, అంటే అక్కడ పనిచేసే మా హెడ్ వారికి తెలిసిన వెంబడే అక్కడికి వెళ్ళి రాత్రి దాదాపు 1:30కి హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. ఉదయాన్నే అంటే ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది ప్రజలు, మహిళలు వచ్చి వారి యొక్క సమస్యలను వినతి రూపంలో అందించారు. ముఖ్యంగా పింఛన్ల సమస్యలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరారు. వీటిపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా మునుమూరు మండలంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తుల నుంచి పలు వినతులను స్వీకరించారు. ముఖ్యంగా రోడ్లు, ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 100 రోజులు పని కల్పించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రోడ్ల నిర్మాణాలకు సంబంధించి తగిన ప్రతిపాదనను సిద్ధం చేయాలని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఇంకా ఈ వర్కులు కాకుండా ఇంకా ఏమైనా గుర్తించి మనకి ఇక్కడ గ్రామ సభలో మనకి ఇక్కడ ముందుకు వచ్చి మనకి చెప్పినట్లయితే అది కూడా మనం రాసుకొని ఇంకా మనం ఈ గ్రామ సభలో తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మరి ఇప్పటికీ పూర్తి కాబడిన పనులు ఎన్ఆర్ చేపట్టబడి కూడా సరిపించడం జరిగింది. వీటికి మరి దీనికి ప్రతి ఒక్కరికి కూడా గ్రామ సభలో మినిట్ టు మినిట్ దయచేసి తప్పవాలి. దయచేసి పూర్తిగా అటంతా ఖాళీ స్థలం ఉంది, అటంతా ఖాళీ స్థలం ఉంది. ఎక్కడండి తొందరగా. నాకు దయచేసి అందరూ ఒకేసారి మాట్లాడితే ఏమీ అర్థం కాదు, గందరగోళంగా సభ ముగిసిపోతుంది. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి, ఎవరి సీట్లో కూర్చోండి, ఎవరి సీట్లో కూర్చోండి. ఇక ఈ మైక్ తీసుకెళ్ళండి. ఎవరున్నారు అక్కడ? ఎవరు అసిస్టెంట్ ఎవరున్నారు అక్కడ? మనలో ఆఫీసులు ఎవరు లేరా? లేడీస్కి ఎవరు ఇక్కడ అటెండర్ కూడా లేరండి మేడం. ఎండి గారు విశాఖ నగరంలో తోపుడు బండ్ల వ్యాపారులు, దళారులను తక్షణమే గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని తోపుడు బండ్ల సంఘం మద్దెలపాలెం
జోన్ గౌరవ అధ్యక్షులు వెంకటరావు డిమాండ్ చేశారు. మద్దెలపాలెం జంక్షన్ వద్ద తోపుడు బళ్ల కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నవాల్తేరు ఇండోర్ స్టేడియం, టీటీడీ కళ్యాణ మండపాల్లో చిరు వ్యాపారులు చేసుకుంటున్నటువంటి వారిలో దళారులు వచ్చి ఏళ్ల తరబడి వ్యాపారం చేస్తున్న వారిని తొలగించడం సరికాదన్నారు. దీనిపై జీవీఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే మా నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. తోపుడుపల్లి సంఘం మద్దెలపాలెం జోను గౌరవాధ్యక్షుని ప్రధానంగా చినవాల్తూరు కొట స్కూల్ సెంటర్లో కానీ, అలాగే టీటీడీ కళ్యాణ మండపం దగ్గర కానీ, అలాగే ఇండోర్ స్టేడియం ఎంబీపీ రోడ్లో కానీ అనేక చోట్ల ఈరోజు తోపుడుపల్లి కార్మికులు బ్రతకడం కోసం, ఉపాధి రక్షణ కోసం, బ్రతికేదానికి వేరే ఆధారం లేక స్వయం ఉపాధిగా పెట్టుకొని బ్రతుకుతుంటే వీళ్ళలో కొంతమంది దళారీలు తయారయ్యారు. ఈరోజు ఒక్కొక్క తోపుడు బళ్ళు ఆ దళారీలు 3 4 బళ్ళు కానీ బడ్డీలు కానీ ఆక్రమించుకోవడం, లేకపోతే డబ్బులు ఇచ్చి పెట్టడం, లేకపోతే బెదిరించి అప్పు ఇచ్చానని చెప్పి తీసుకొని ఆ బడ్డీల్ని ఈరోజు ఏం చేస్తున్నారంటే అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. అదే పద్ధతిలో టీటీడీ సెంటర్ దగ్గర ముసలి జంట పి రమేష్ అనే కుటుంబం 30 సంవత్సరాల నుంచి టీ దుకాణం పెట్టుకుని బ్రతుకుతుంది అక్కడ. అలాంటి ఆ ముసలి వాళ్ళు ఉంటున్న అక్కడే పడుకోవడం, అక్కడే ఉండడం, అక్కడే ఇల్లు, ఆ ప్రాంతాన్ని ఆ టీ బట్టీతో ఉంటే ఈరోజు కొత్తగా సాంబా అనే వ్యక్తి అక్కడ ఇంకొకరు డబ్బులు ఇవ్వాలని బడ్డీని ఆక్రమించుకొని ఆ బడ్డీని అద్దెకించుకున్నాడు. అక్కడ కొత్తగా మళ్ళీ టీ దుకాణం పెట్టారు. వీళ్ళ పక్కనే మరి ఎప్పటి నుంచో ఉన్న టీ దుకాణం పక్కనే ఇంకో టీ దుకాణం, పళ్ళు దుకాణం పక్కన ఇంకో పళ్ళు దుకాణం, కాయగూరల దుకాణం పక్కన ఇంకో కాయగూరల దుకాణం పెడితే ఎవరికైనా వ్యాపారం అవుతుందండి? అవ్వదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ఆదుకుంటాం. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన మాజీ సీఎం జగన్. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణ. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలి. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.